వసంత్ అయితే యూఎస్ నుంచి వచ్చింది. తనని కలవడానికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను మా మమ్మీ మా అక్క రెడీ అయ్యి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అదే గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మా ఐశ్వి అయితే ఆటోలో ప్లేస్ ఇవ్వలేదని అలిగి కింద కూర్చుంది. మరి చాలాసేపటి తర్వాత నార్మల్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఏమో మా మమ్మీ ఛానల్ కోసం, మా సిస్టర్ తన ఛానల్ కోసం, నేనేమో నా ఛానల్ కోసం. నేను మధ్యలో ఉన్నాను కదా, ఇద్దరిని కూడా కవర్ చేస్తున్నాను. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే ఏమీ వీడియోస్ తీయలేదు. తనని చాలా రోజుల తర్వాత 1 year తర్వాత కలిసాము. అందుకని ఇంకా మాట్లాడుకోవడమే సరిపోయింది. తనైతే మా కోసం పర్ఫ్యూమ్స్, బ్యాగ్స్ అన్నీ తీసుకొని వచ్చింది. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ గాయత్రి. అండ్ అక్కడి నుంచి అయితే మేము మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి పిలుస్తుంది, అసలు టైం కుదరలేదు. ఇంకా అక్కడి నుంచి దగ్గరే కదా అని ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడికి కూడా వెళ్ళాం. అసలు ఏ మాటకి ఆ మాట, అలా పీస్ఫుల్గా ఎవ్వరూ ఎక్కువ లేని చోట పొలాల మధ్యలో ఉంటుంది ఈ గుడి. చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి వాతావరణం అంటేనే ఇష్టం. అండ్ ఇంకా నాకు ఇష్టమైన చెట్లు కూడా ఎక్కడ చూసినా గ్రీనరీనే. మరి అక్కడ కూడా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాం. ఇంకా మా పండు రావడమే స్టార్ట్ చేశాడు ఆగమైతే. అసలు ఈ పిల్లలైతే ఎంత ఆగం చేస్తారో మరి. మా ఇష్యూ కోసం అయితే తెచ్చిన బ్యాగ్ ఇదే. థ్యాంక్ యూ గాయత్రి. ఇంకా పిల్లలైతే ఇంటికి రాగానే ఆటలు మొదలు పెట్టేశారు. వాళ్ళని ఏడవకుండా చూసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.